ఏపీలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. వడగండ్ల వాన, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో వడగండ్ల వాన పడే అవకాశం ఉంది. పిడుగులు పడే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. విదర్భ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది. సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోంది. బంగాళాఖాతంలో ద్రోణి బలంగా విస్తరించినట్లు తెలిపింది వాతావరణ శాఖ. తెలంగాణలోనూ ఇవాళ రేపు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, వరంగల్, జనగామ, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని తెలిపింది వాతావరణ శాఖ. మరోవైపు ఇప్పటికే కురిసిన అకాల వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో పంట నష్టం జరిగింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈదురుగాలుల బీభత్సంతో అరటి, వరి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.